నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ ముందుగా భారతీ న్యూస్ ప్రేక్షకులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు ఇక హెడ్లైన్స్ చూద్దాం చదువుల తల్లి శ్రీ సరస్వతి మాత జన్మదినం సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం భక్తులతో పోటెత్తింది. తమ చిన్నారులకు అక్షరాభ్యాసం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్ పట్టారు. అభిషేక సేవలో స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేద పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వసంత పంచమి కావడంతో భక్త జనసందోహంతో బాసర జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రం కిటకిటలాడింది. స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, వివిధ రాష్ట్రాల ప్రజలు అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. భక్తులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడంతో పాటు అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అయితే బాసర జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రం వద్ద అధిక సంఖ్యలో లాడ్జీలలో ఇదే అదనుగా చూసుకొని భక్తుల నుండి రెట్టింపు డబ్బులను వసూలు చేస్తూ భక్తులను ఇబ్బందులకు గురి చేశారని భక్తులు తెలిపారు. లాడ్జీలు, దుకాణాలు నిర్వహించేవారు సిండికేట్గా మారి భక్తుల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది తగు ఏర్పాట్లు చేశారు. పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఆలయానికి కొంత దూరం మేరకే వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. यजमानस्य महाकाल्याः नीराजनदर्शनसमये नीराजनसेवां करिष्ये। जगन्ती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा शिवा क्षमा धात्री स्वाहा स्वधा नमोस्तुते। देहि सौभाग्यमारोग्यं देहि मे परमं सुखं रूपं देहि जयं देहि यशो देहि द्विजो देहि शरणागतदीनार्तपरित्राणपरायणे सर्वस्यार्तिहरे देवी नारायणि नमोस्तुते। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते
సరస్వతి. ఈవీఎం గోడౌన్లో బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ల పనితీరు పరిశీలన కోసం ఈసీఐఎల్ ఇంజనీర్లు నిర్వహిస్తున్న ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యవేక్షించారు. ఎన్నికల సంఘం నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని, బ్యాలెట్ యంత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులు ఆయన ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వరుసగా మూడోసారి సైతం సందర్శించారు. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఈవీఎం గోడౌన్ను సందర్శించి బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ల పనితీరు పరిశీలన కోసం ఈసీఐఎల్ ఇంజనీర్లు నిర్వహిస్తున్న ఎఫ్ఎల్సీ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించారు. ఎన్నికల సంఘం నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని, ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆయన ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంతోష్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. కోట్లాది రూపాయల ఆస్తి ఉన్నా ఇంకా కావాలని చూసేవారే ఎక్కువ, కానీ పేదలకు సాయం చేయాలని ఆలోచన ఉండదని ఫుడ్ బ్యాంక్ ఆఫ్ నిజామాబాద్ ముఖ్య అతిథి డాక్టర్ దశరథ్ అన్నారు. కిరాయి ఇంట్లో ఉంటూ నవీన్ చంటి చేసిన ఉద్యోగం నుంచి నిత్యం 200 మంది పేదలకు ఉచితంగా అన్నదానం చేయటం ఎంతో అభినందనీయమని అన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ 8వ వార్షికోత్సవాన్ని ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ వ్యవస్థాపకులు నవీన్ చంటి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ దశరథ్ మాట్లాడుతూ 8 సంవత్సరాలుగా తన వేతనంలో నుంచి నిరుపేదల ఆకలిని నింపడానికి ఉచితంగా అన్నదానం చేయటం ఎంతో గొప్ప విషయమన్నారు. ఎవరినీ కూడా చేయి చాచి డబ్బులు అడగకుండా తన సొంతంగా ఈ కార్యక్రమం నిర్విరామంగా చేపడుతుండటం ఆయనకే సాధ్యమని ఆయన కొనియాడారు. ఎవరైనా దాతలు తమంతట తాము ఇస్తే తప్ప డబ్బులు తీసుకునే వ్యక్తి నవీన్ చంటి అని ఆయన తెలిపారు. నిరుపేదల ఆకలిని తీర్చే నవీన్ చంటి కుటుంబాన్ని భగవంతుడు చల్లగా చూస్తాడని ఆయన అన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో నిత్యం 1000 మంది నిరుపేదలకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారని, అలాగే మరోసారి వచ్చిన కరోనా లాక్డౌన్ సమయంలో ఫోన్ చేస్తే చాలు కరోనాను సైతం లెక్క చేయకుండా వారి ఇంటి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అందజేసేవాడని ఆయన అన్నారు. మున్ముందు పేదలకు మరింత సహాయ సహకారాలు అందిస్తూ గొప్ప వ్యక్తిగా పేరు పొందాలని ఆయన ఆశీర్వదించారు. విశిష్ట అతిథిగా హాజరైన బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకురాలు గీతారెడ్డి మాట్లాడుతూ నవీన్ చంటి చేసిన సేవలను చూస్తూ ఉంటే తనకు కన్నీళ్లొచ్చాయని అన్నారు. పేదల కోసం చేస్తున్న సేవకు తన వంతుగా ప్రతి నెల 10,000 రూపాయలు అందజేస్తానని ఆమె తెలిపారు. ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ వ్యవస్థాపకులు నవీన్ చంటి మాట్లాడుతూ తాను ఒక్కడినే కాకుండా తన భార్య, వాలంటీర్లు అందరూ కలిసి నిత్యం 200 మందికి ఆహార పొట్లాలు అందజేసి ఉద్యోగానికి వెళతానని ఆయన తెలిపారు. తనకు సహకరిస్తున్న వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నిత్యం వంట చేస్తున్న దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గిరి, మల్లేష్, ప్రశాంత్, వాలంటీర్లు అందరూ పాల్గొన్నారు. రైస్, పప్పులు, కూరగాయలు తప్ప ఇంకేముండే ఈ బ్యాంకులో అన్నార్థులకు సాయం చేయడానికి అవే ఉంటాయి. కాబట్టి ఎవరన్నా దయచేసి ఇస్తే తీసుకుంటాడు. ఇతని నోటితో నుంచి మాత్రం ఇప్పటికీ నన్ను కూడా అడగలేదు, సార్ నాకు ఇది కావాలా, నాకు డబ్బు కావాలని నన్ను ఎప్పుడు అడగలేదు. అది నాకు కూడా నేను అనుకుంటుందంటే నాకు నా అదృష్టం కొద్ది అతను ఎక్కడో కలిసిండు. తర్వాత నేను అతనికి ఒక మాట ఇచ్చిన, నా శ్వాస ఉన్నంత మట్టుకు నూనె కానీ అత్యవసర వస్తువులు ఏమున్నాయి అవి నేను అందిస్తానని చెప్పిన. కాబట్టి ఆ మాట నేను నా జీవితం ఉన్నంత మట్టుకు నేను నెరవేరుతాను. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో, కోవిడ్ టైంలో దాదాపు అంటే ఎంతోమంది శరణార్థులు, అన్నార్థులు రొడ్డెంబడ నడుచుకుంటూ పోతున్నారు. ఆ టైంలో వాళ్ళకి అన్నం లేదు, నీళ్లు లేవు, తిండి లేదు, ఏమీ లేదు. అటువంటి అప్పుడు నవీన్ గారు 1000 మందికి రోజు 1000 మందికి అన్నదానం చేసింది. హిందూ స్వభావి పాపం ఏ రోజైనా కానీ రావడం వీలు కాకపోయినా బిహైండ్ ఎంత చేస్తుంటారు, ఎంత ఎమోషనల్గా అంత సున్నితమైన మనస్తత్వాన్ని మన
ఫుడ్ బ్యాంక్ కోసం కేటాయిస్తూ ఇన్ని రోజులు తను చేసిన సహాయం ఇంకా ఇప్పుడు గుర్తు చేయకుండా ఇంకా ప్రత్యేకంగా మళ్ళీ నేనున్నా మీకోసం ప్రతి నెల అని చెప్పి చెప్పడం నిజంగా మనందరి అదృష్టంగా భావిస్తున్నాం. మనమందరం ఒకసారి చప్పట్లతో అసలు మళ్ళీ ఒకసారి ఈ ఫుడ్ బ్యాంక్ సపోర్ట్ చేస్తూనే ఉంటా కదా, ఒకరోజు నేను ప్రోగ్రామ్ ఖచ్చితంగా నేను ఉండాల్సిందని చెప్పేసి తన విలువైన సమయాన్ని కేటాయించినందుకు మనం మళ్ళొకసారి చప్పట్లతో ధన్యవాదాలు చెప్తున్నాను. బంటి అన్న నీ సపోర్టు అమల్వాడి నాందేవాడలా బంటి అన్న పేరు తెలియని లేరు ఆ ఏరియాలో, అంత స్ట్రాంగ్ పర్సన్. కాబట్టి నీకున్న ఎఫర్ట్స్ని ఫుడ్ బ్యాంక్ ఇంకా భవిష్యత్తులో ఇట్లనే యూజ్ చేస్తారని చెప్పేసి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తోందని పిసిసి ఉపాధ్యక్షులు తాహిర్ బిన్ హుందాన్, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశవ్ వేణు అన్నారు. గత ప్రభుత్వాల వలె కాకుండా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ప్రజల మన్ననలను ముందుకు తీసుకువెళ్తోందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నగర అధ్యక్షులు కేశవ్ వేణు అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిసిసి ఉపాధ్యక్షులు తాహిర్ బిన్ హుందాన్, నగర అధ్యక్షులు కేశవ్ వేణు మాట్లాడుతూ ఎమ్మెల్సీగా మహేష్ కుమార్ గౌడ్, ఆ పార్టీ రాష్ట్ర ప్రత్యేక సలహాదారు షబ్బీర్ అలీకి పదవీ బాధ్యతలను చేపట్టిన మొదటిసారి ఈ నెల 16వ తేదీన జిల్లాకు వస్తున్నారని అన్నారు. పదవులను చేపట్టిన ఇరువురికి నగర ప్రధాన కూడళ్ల వద్ద పెద్ద ఎత్తున స్వాగతం చెప్పిన అనంతరం ప్రగతి నగర్లోని మున్నూరు కాపు సంఘంలో వారికి అభినందన సభను చేపట్టడం కాంగ్రెస్ పార్టీ ఘన స్వాగతం పలుకుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పాల్గొంటారని అన్నారు. అలాగే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ సభ్యులు జావేద్ అక్రమ్, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దయాకర్ గౌడ్, రామ్ భూపాల్, అంతరెడ్డి విజయపాల్ రెడ్డి, గంగారెడ్డి, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీతో మాటలు మాట్లాడడానికి అవకాశం కలిగిన సందర్భాన్ని పురస్కరించుకొని మా తమ్ముడు రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు నూతనంగా శాసన మండలి సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ఆయన ఎమ్మెల్సీగా అయి నిజామాబాద్ నగరానికి మొట్టమొదటిసారి వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని, అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రులు, నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జ్, ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ సలహాదారుగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సలహాదారుగా నియామకమై నిజామాబాద్ నగరానికి వచ్చినటువంటి గౌరవనీయులు షబ్బీర్ అలీ గారికి స్వాగత సన్నాహాలు చేయడానికి మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరినీ కోరడానికి, ప్రజాప్రతినిధులను దాంట్లో పాల్పంచుకోమని తెలియజేయడానికి మీతో మాట్లాడుతూ ఉన్నాం. వారితో పాటు గౌరవ మాజీ మంత్రివర్యులు, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ భూపత్ రెడ్డి గారు, వారితో పాటు మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రవి గంగాధర్ గారు, నాగేష్ రెడ్డి గారు, పెద్దలు మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీలో మొన్న పోటీ చేసినటువంటి బాల్కొండ సునీల్ గారు, అదేవిధంగా ఆర్మూర్ వినయరెడ్డి గారు, వీళ్ళందరితో పాటు చాలామంది పెద్దలు, మాజీ ప్రభుత్వం బలహీన వర్గాల నాయకులు వీరవంతి అనిల్ గారు, ఏనుగు రవీందర్ రెడ్డి గారు కూడా వస్తున్న సందర్భాన్ని భారీ ఎత్తున సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి వారిని నగరంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ వారిని స్వాగతం తెలియజేయాలని మీ ద్వారా కోరుకుంటూ, దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ ఐక్యతను రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆయన చేస్తున్నటువంటి న్యాయ యాత్రలో భాగంగా రేపు జరిగే లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ లోక్సభ సీట్లు కైవసం
చేసుకోవడానికి మేమంతా కలిసి కట్టుగా మా నాయకత్వాన ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆయన ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా సమస్యల పట్ల కానీ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్ల కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో ఈరోజు శాసనసభలో మన పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా చాలా చక్కగా ప్రజలకు తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు కాబట్టి వారికి కూడా మేమందరం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా జిల్లాకు శాసనమండలి సభ్యులుగా మహేష్ కుమార్ గౌడ్ గారిని అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుగా గౌరవనీయులు షబీర్ అలీ గారిని నియామకం చేసిన సందర్భాన్ని ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆ గ్రామంలో తమ అవసరాల కోసం అన్ని కుల సంఘాలు కలిసి సమిష్టి సంఘ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కుల సంఘాల పెద్దలు భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామంలో సమిష్టి సంఘ భవన నిర్మాణానికి కుల సంఘాల పెద్దలు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కుల సంఘాల పెద్దలు మాట్లాడుతూ గ్రామంలోని 29 కుల సంఘాల ఆధ్వర్యంలో సమిష్టి సంఘం కళ్యాణ మండపానికి భూమి పూజ నిర్వహించడం జరిగిందని అన్నారు. కుల సంఘాల సహకారంతో అతి త్వరలోనే భవన నిర్మాణ పనులను పూర్తి చేస్తామని అన్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత అన్ని కుల సంఘాలు కళ్యాణ మండపాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా గుళ్ళ గంగాధర్, గద్ద సాయిలు మాట్లాడుతూ గ్రామానికి చెందిన యువకులు పెద్దల సహకారంతో ముందుండి కళ్యాణ మండప నిర్మాణానికి పనులు చేపట్టడం సంతోషకర విషయమని వారన్నారు. కమిటీ అధ్యక్షులు మాదాస్తు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కళ్యాణ మండప నిర్మాణానికి సహకరిస్తున్న కుల సంఘాల పెద్దలకు, ప్రజాప్రతినిధులకు మరియు సంఘం డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో అతి త్వరలో కళ్యాణ మండప నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు భాస్కర్ రాజ్, వరదాగౌడ్, గ్రామ పెద్దలు విజయ్ కుమార్ గౌడ్, జక్కం బాలింగం, సత్యనారాయణ, జనార్దన్ గౌడ్, అగ్గు భూమయ్య, పిట్ల సాయిలు, కోమటి నరసింహులు, సాకలి శంకర్, చిలుక నర్సయ్య, జింకలింగం, అంగడి సాయిలు, షేర్ల భూమన్న, బొంత పోసెట్టి, హగ్గు సుమన్, కమిటీ సభ్యులు రాచర్ల లక్ష్మణ్, ఫిబ్రవరి 16న జరిగే భారీ ర్యాలీ, బహిరంగ సభల జయప్రదానికై కార్మికులు, కర్షకులు వేలాదిగా తరలి రావాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ పిలుపునిచ్చారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ మతతత్వ విధానాలను ప్రతిఘటించాలని ఆయన అన్నారు. నగరంలోని కోటగల్లిలో గల శ్రామిక భవన్లో ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదంకై వేలాదిగా కార్మికులు తరలి రావాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ సార్వత్రిక సమ్మె సందర్భంగా జిల్లా కేంద్రంలో జరిగే భారీ ర్యాలీ, బహిరంగ సభలను జయప్రదం చేసేందుకు బీడీ కార్మికులు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం 9.5 సంవత్సరాలుగా దేశ ప్రజలకు, ముఖ్యంగా కార్మిక వర్గానికి చేసిన మేలేమీ లేదని అన్నారు. ఎన్నో ఏళ్లు పోరాడి సాధించుకున్న హక్కులను కూడా కాలరాస్తూ 4 కార్మిక వ్యతిరేక కోడ్లను తీసుకొచ్చిందని ఆయన ఆరోపించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ మతతత్వ విధానాలను ప్రతిఘటించాలని అన్నారు. మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జిషీట్ ప్రకటిద్దామని అన్నారు. ఈ నేపథ్యంలో 2024 ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బంద్కు దేశవ్యాప్త కార్మిక, రైతు సంఘాలు పిలుపునిచ్చాయని అన్నారు. అందులో భాగంగా ఈ నెల 16న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ధర్నా చౌక్ వరకు జరిగే భారీ ర్యాలీ, బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. సమస్యలపైన కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మె ఈ ఫిబ్రవరి 2024 16వ తేదీన సార్వత్రిక సమ్మె నిర్వహించాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించాయి. దీనికి తోడు గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి రైతాంగం పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి అదే రోజు గ్రామీణ ప్రాంతంలో బంద్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మోడీ సర్కార్, కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను 4 కోట్లుగా తయారు చేసి కనీస వేతనాలను సకాలంలో సవరించకుండా చేసింది. సమ్మె హక్కును నిర్వీర్యం చేసింది. ట్రేడ్ యూనియన్
సంఘం పెట్టుకునేటటువంటి హక్కును లేకుండా చేస్తున్నటువంటి స్థితి ఇవాళ కొనసాగుతుంది. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా ఈ సార్వత్రిక సమ్మె జరగబోతుంది. ఇందులో బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు చేతిందా పని లేదు, పని చేసినా వేతనాలు సకాలంలో రావు. వసంత పంచమి రోజు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి చదువుల తల్లి సరస్వతీ దేవిని పూజిస్తే శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో అక్షరాభ్యాసంతో పాటు సరస్వతీదేవి కృపకు పాత్రులు కావడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సరస్వతీదేవి ఆలయానికి వసంత పంచమిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచి భక్తులు తరలివచ్చి తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వసంత పంచమి రోజు సరస్వతీదేవిని పూజిస్తే ఎంతో మంచి జరుగుతోందని భక్తుల ప్రగాఢ నమ్మకం. విద్యార్థుల భవిష్యత్తు ఉన్నతగా ఉంటుందని భక్తులు నమ్ముతారు. వసంత పంచమి రోజున సరస్వతీదేవిని ఆరాధించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయమని భక్తులు తెలిపారు. పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే జ్ఞానరాశులు అవుతారని ప్రతీతి. ఆ చదువుల తల్లి ఆరాధనతో వాక్శుద్ధి, జ్ఞానాభివృద్ధి, సద్బుద్ధి, మేధా సంపద, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ తదితర శుభాలు కలిగి భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత విద్యలో రాణిస్తారని విశ్వాసం. వసంత పంచమి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఉదయం నుంచి భారీగా తరలి వచ్చిన భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ విద్యా జ్ఞాన సరస్వతి ఆలయం నందు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే అమ్మవారికి పంచామృతాభిషేకము మరియు అలంకారము, కుంకుమార్చనలతో పాటు ఇప్పుడు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి భక్తాదులందరూ కూడా విశేషంగా విచ్చేసి సామూహిక కుంకుమార్చనలు మరియు అక్షరాభ్యాసాలలో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ అమ్మవారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు అమ్మవారు వాళ్ళందరికీ కూడా దివ్య ఆశీస్సులు ఇచ్చి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి జ్ఞానప్రదాయంగా వచ్చిన అందరూ కూడా జ్ఞానాన్ని ప్రసాదింపజేయాలని అమ్మవారిని వేడుకుంటూ ఈ శ్రీపంచమి వేడుకల్లో పాల్గొన్న ప్రతి భక్తాదులు శ్రీ అరబిందో హై స్కూల్లో తల్లిదండ్రులకు విద్యార్థులచే పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. తల్లిదండ్రులు సాక్షాత్తు భగవత్ స్వరూపులని పాఠశాల సెక్రటరీ లింగారెడ్డి అన్నారు. తల్లిదండ్రులు కనిపించే దేవుళ్ళని భావించి వారిని విద్యార్థులు గౌరవించాలని ఆయన సూచించారు. నగరంలోని దుబ్బా రోడ్లో గల శ్రీ అరబిందో హై స్కూల్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంధ్యారాణి ఆధ్వర్యంలో విద్యార్థులచే తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీతారాం పాండేను ఘనంగా సన్మానించారు. అనంతరం శ్రీరామ గోకుల గోశాల వ్యవస్థాపకులు శ్రీనివాస్, ఆర్ఎస్ఎస్ ప్రచారకర్త సురేందర్ ఆధ్వర్యంలో వివిధ శ్లోకాలు విద్యార్థులకు నేర్పించారు. అనంతరం విద్యార్థులచే వారి తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమం చేయించి వారి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ లింగారెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులకు పిల్లలపైన గల ప్రేమ, వాత్సల్యం వెలకట్టలేనిది అన్నారు. దీని ముందు ప్రేమికుల రోజు సరికాదని ఆయన తెలిపారు. తల్లిదండ్రులు సాక్షాత్తు భగవత్ స్వరూపులని ఆయన తెలిపారు. తల్లిదండ్రులను కనిపించే దేవుళ్లుగా భావించి వారిని గౌరవించాలని విద్యార్థులకు ఆయన సూచించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమం చేయటం ద్వారా వారి తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించాలని ఆయన అన్నారు. సనాతన ధర్మాన్ని మర్చిపోకుండా తమ పాఠశాలలో మన సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు ఎల్లవేళలా అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అధిక సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. మొత్తం 15 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసాం తల్లిదండ్రుల పాద పూజా కార్యక్రమం. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం ఏదైతే ఉందో అది వెస్టర్న్ కల్చర్, మన సాంప్రదాయం కాదు, పాశ్చాత్య నాగరికత. మన సాంప్రదాయం తల్లిదండ్రుల పాద పూజ అని చెప్పి సంస్కృతి పరిరక్షణలో భాగంగా శ్రీరామదుర్గ గోకుల గోశాల కమిటీ మెంబర్స్ అందరం కలిసి ఇది స్టార్ట్ చేశాం. మన మొట్టమొదటి స్కూల్ ఏదైతే ఉందో ఇన్ని వందల స్కూళ్ళలో చేస్తున్నా కానీ మొదటి స్కూల్ ఏదంటే అరబిందో స్కూల్. మనం మొదలు పెట్టింది గట్టిగా తప్పట్టు కొట్టండి. మన అరబిందో స్కూల్ ప్రేమతో మన శ్రీరామ
శ్రీరామదుర్గ గురుకుల పురుషాల ఫౌండర్ మెంబర్ శ్రీ లీలారెడ్డి గారి ప్రేరణతో, సంధ్యారాణి గారి అమ్మగారి ప్రేరణతో మొదటి కార్యక్రమం మొత్తం ఇందూరు పట్టణంలో ఫస్ట్ స్టార్ట్ చేసింది మన దగ్గర స్టార్ట్ చేసి కూడా 12 ఏళ్ళు. ఏదైనా సాధన చేస్తే 12 సంవత్సరాలు సాధన చేస్తే సిద్ధిస్తుంది అంటారు. ఈరోజు మీరు మొత్తం సిద్ధస్థితిలో ఉన్నారు. వసంత పంచమి పర్వదినం, శ్రీ పంచమి, మళ్ళీ అమ్మవారి రాజశ్యామల మాదిరి గుప్త నవరాత్రులు, మన అమావాస్య అయిన తర్వాత 9 రోజులు, చాలా పవిత్రమైన పర్వదినం. ఈరోజు మీరు చేసే ఈ తపస్సు ఏదైతే ఉందో యజ్ఞం చాలా పవిత్రమైనది. కాబట్టి అందరం కలిసి తల్లిదండ్రుల పాద పూజ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. అందరికీ వసంత పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఆరోగ్య స్కూల్లో మన తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమంలో ఇచ్చేసిన ముఖ్యంగా ఇచ్చేసి సీతారామ గారికి మరియు మన ఈ ప్రోగ్రాంకు విశిష్ట అభ్యర్థిన శ్రీనారాయణ గారికి మరియు స్కూల్ ప్రిన్సిపాల్ పిల్లలకు, ఆరోగ్య స్కూల్ విద్యా ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు, పాఠశాల సిబ్బంది వసంత పంచమి శుభాకాంక్షలు జరుగుతున్నాము. మరియు ఫస్ట్ 14 ఫిబ్రవరి చాలా మందికి వాళ్ళని ప్రేమికుల దినమే గుర్తుంది. కాబట్టి ప్రేమికుల దినం అనేది దానికి భిన్నంగా మనము గత 12 సంవత్సరాల నుంచి తల్లిదండ్రుల పాదపూజ అనే ఒక నామకరణంతో మనము మన స్కూల్కు తల్లిదండ్రులు వస్తున్నారు. ఆ తల్లిదండ్రులకు పిల్లలతోనే పాఠశాలలు జరుపుతున్నాము. ఫస్ట్ నుంచే తల్లిదండ్రులకు వాళ్ళు ప్రేమగా పాదపూజ చేసుకొని వాళ్ళకు తల్లిదండ్రుల గౌరవం ఒక ముఖ్య ఉద్దేశంతోనే పాదపూజ నిర్వహించడం జరుగుతుంది. మరి మనందరికీ కూడా ప్రతి ఒక ప్రేమ అనేది కూడా ఇప్పుడు ఏదైతే చాలా మంది పెట్టుకోవాలని ఒక వ్యసనం, జీవనంలో ఒక వ్యసనం, దాని మీద ప్రేమ కూడా తీసుకోవాలి ఒక వ్యసనం ద్వారా చాలా మంది పిల్లల భవిష్యత్తు చనిపోతుంది. కాబట్టి దాని ఉద్దేశించి పిల్లలు చిన్న వయసులోనే ఈ ప్రేమకు అలవాటై వాళ్ళ భవిష్యత్తు చెడిపోవాలనే ఉద్దేశంతోనే ఈ తల్లిదండ్రులకు పాదపూజ నిర్వహించడం జరుగుతుంది. మరియు పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళు కష్టపడి పిల్లలను చదివించడమే కాకుండా పిల్లలు కొంచెం ఏజ్ వచ్చిన పిల్లలు ఏం చేస్తున్నారు, స్కూల్లో ఏం చేస్తున్నారు, ఇంట్లో ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ గమనించాలి. పిల్లలు ఏదైనా చిన్న వయసులోనే వేరే వాళ్ళ మీద ప్రేమ కనపడుతుంటే అది తప్పు మీద ఆ ప్రేమను ఇప్పుడు మంచిగా కాదు, నువ్వు మంచిగా. వేల్పూర్ మండల కేంద్రంలో వసంత పంచమిని పురస్కరించుకొని శుక్రవారం నాడు ప్రత్యేక అలంకరణ, అభిషేకం, పంచామృత అభిషేకం, కుంకుమార్చన, పల్లకీ సేవ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ పూజారి జంగం గంగాధర్ తెలిపారు. వేకువజాము నుండే భక్తులు తరలివచ్చి దేవి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని వసంత పంచమి సందర్భంగా శుక్రవారం దేవి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని ఆలయ పూజారి జంగం గంగాధర్ తెలిపారు. శుక్రవారం దేవికి ప్రత్యేక అలంకరణ అభిషేకం, పంచామృత అభిషేకం, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాలలో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పాల్గొని మొక్కులు తీర్చుకున్నారని ఆయన తెలిపారు. అనంతరం భక్తజన సందోహంతో జంబీ హనుమాన్ ఆలయం నుండి శుక్రవారం దేవి ఆలయం వరకు పల్లకీ సేవ నిర్వహించామని ఆయన వివరించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఉదయం 5 గంటలకు అభిషేకము, కుంకుమార్చన, పల్లకి సేవ జరిగింది. అందుకని భక్తులందరూ ఇళ్ళవేళ భక్తులందరూ అమ్మవారికి దర్శనం చేసుకుంటున్నారు. నమో దేవి నమస్కారం అందరికీ. ఈరోజు శుక్లవారం దేవి ఆలయంలో ఈ సంవత్సరం నూతనంగా ఇక్కడ నుండి గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ కార్యక్రమాలు ఈరోజు వసంత పంచమి సందర్భంగా గత 7 సంవత్సరాల నుండి గ్రామ ప్రజల సహకారాలతో ఇటువంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. పొద్దున అభిషేక కార్యక్రమాలు ఈరోజు, మరియు కొత్తగా మన జంబీ హనుమాన్ టెంపుల్ నుండి
ఈ మందిరం వద్ద పల్లకి సేవ కార్యక్రమాలు చాలా అక్కాయిలు ఊరేగింపు ఆరాధనలతో అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. దానికి పూర్తిగా భక్తులు సహకరించారు. కుంకుమార్చన కూడా చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాం. అన్నసత్రం కూడా చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం. ఈసారి నూతనంగా ఇక్కడ నుంచి కూడా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క టెంపుల్ ఇటువంటి కార్యక్రమాలు జరుపుకుంటాయి గ్రామ ప్రజల సహకారంతో. ఈ యొక్క ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్ బస్టాండ్ ఎదురుగా లైన్ ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. చదువుల తల్లి సరస్వతీదేవి ఆశీస్సులు విద్యార్థులపై ఉంటే అన్నింటా విజయం సాధిస్తారని స్కూల్ నిర్వాహకులు విజయవర్ధన్ పేర్కొన్నారు. వసంత పంచమి సందర్భంగా స్కూల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని లిటిల్ స్కాలర్స్ హై స్కూల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్లో చదువుల తల్లి సరస్వతీమాత చిత్రపటానికి పూలమాలలు వేసి వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం విద్యార్థులచే సరస్వతీదేవి శ్లోకాలను పఠింపజేశారు. అనంతరం స్కూల్ నిర్వాహకులు విజయవర్ధన్ మాట్లాడుతూ తమ పాఠశాలలో ప్రతి ఏడాది వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. అలాగే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా కృషి చేస్తున్నామని, వసంత పంచమి సందర్భంగా స్పెషల్ అడ్మిషన్ డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నామని వివరించారు. చదువుతో పాటు వివిధ క్రీడా, సెల్ఫ్ డిఫెన్స్, ఆర్ట్స్ తదితర అంశాలపై విద్యార్థులకు అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ గిరిజ, ఉపాధ్యాయులు సౌందర్య, చైతన్య, గంగలక్ష్మి, రూపారాణి, వేదశ్రీ, జహీరా, సారిక, వినిష, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. పరమేశ్వరి పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు మే అనేన మహాసరస్వతి కామాన్ దేహి బుద్ధిం దేహి జ్ఞానాన్ దేహి సరస్వతి భగవతి సంపూర్ణ ఫలసిద్ధి అర్థం శ్రీ
महासरस्वती देवी दिव्य चरणार अरविंद अर्पणम अस्तु इति भवन्तः ब्रुवन्तु। वसन्तं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि नीराजनं दर्शयामि शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि। కమ్మర్పల్లి మండలం కోనసముందర్ గ్రామంలో పెద్దమ్మ తల్లి జాతర ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపారు. పాడి పంటలు పిల్లా పాపలను చల్లంగా చూడు పెద్దమ్మ తల్లి అంటూ ముదిరాజులు బోనాలు సమర్పించారు. కమ్మర్పల్లి మండలం కోనసముందర్ గ్రామంలో ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి జాతర ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముదిరాజు సంఘం నుండి డప్పుల చప్పుళ్లతో పోతురాజుల విన్యాసాలు, మహిళల బోనాల ఊరేగింపు ఆయా వీధులలో నిర్వహించి నర్సాపూర్ గ్రామ శివారులో గల పెద్దమ్మ తల్లి ఆలయంలో బోనాలు అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ముదిరాజు సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వసంత పంచమి నాడు పెద్దమ్మ తల్లి జాతర ఉత్సవాలను ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోందని అన్నారు. పాడి పంటలను పిల్లా పాపలను చల్లంగా చూడు అని అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతోందని అన్నారు. ఈ జాతర ఉత్సవాలకు చుట్టుప్రక్కల గ్రామాల వారొచ్చి అమ్మవారిని దర్శించుకోవటం జరిగిందని అన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు భోగం అమర్, ఉపాధ్యక్షులు పిల్లల నడపన్న, క్యాషియర్ జిన ఇంద్రయ్య, కట్ట నర్సయ్య, విష్ణు, ముదిరాజు సంఘం సభ్యులు పాల్గొన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ మీడియా ముందు సవాళ్లు విసురుతున్నారు. అక్రమాలను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీల మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ మీడియా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు ఇతర నాయకులపై విమర్శలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు యలమంచలి శ్రీనివాస్ మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాసరెడ్డి అనుచరులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజల వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని ఆయన మండిపడ్డారు. డబుల్ బెడ్రూమ్లతో సహా ఇతర సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారులు పెద్ద ఎత్తున డబ్బులు ముట్టజెప్పారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ నాయకులు చేసిన అక్రమాలను నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. లబ్ధిదారుల వద్ద కూర్చొని అన్ని విషయాలు చర్చిద్దామని ఆయన అన్నారు. దమ్ముంటే లబ్ధిదారుల వద్దకు బీఆర్ఎస్ నాయకులు రావాలని సవాల్ విసిరారు. ఏ ఒక్క కార్యక్రమం తీసుకున్నా సరే, ఒకటి యంత్రలక్ష్మి తీసుకోండి, లేదు గృహ నిర్మాణం తీసుకోండి, లేకపోతే ఈ ప్రాంతంలో అత్యధికంగా పండే వరిధాన్యము రైస్ మిల్లులకి ఎంఎస్పీ ద్వారా కొని రాష్ట్ర ప్రభుత్వం చేరవేయడంలో కానీ, ఇలా ఏ దళిత బంధు కానీ, లేకపోతే ఏ రకమైనటువంటి కార్యక్రమం తీసుకుని కానీ, ఏ కార్యక్రమం తీసుకున్నా మీ అనుచరులు, మీకు సంబంధించిన సర్పంచులు, మీకు సంబంధించిన ఎంపీటీసీ కానీ ఆ గ్రామంలో ఒక వ్యాపార సంస్థలాగానే 20,000 ఇస్తే ఇల్లు ఇస్తాం, 50,000 ఇస్తే ఇల్లు ఇస్తాం, ఈ రకంగా మభ్యపెట్టి 10 ఏళ్ల పాటు ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాల పిండుకొని ఇవాళ మీరేం మాట్లాడుతారో మా మీద ఆరోపణలు చేసేటువంటి పరిస్థితి మీకు ఎక్కడదని అడుగుతాను. డిపార్ట్మెంట్ వాళ్ళు స్పష్టంగా ఇగో ఇంత లెక్క ఉంది, నాకు శ్రీధర్ దగ్గర ఉంది అని చెప్పినట్టు వాస్తవాన్ని మేము మాట్లాడుతూ మరి ఏ రోజు వస్తారో శ్రీనివాసరెడ్డి గారు కొడుకులు మీరు రండి, ఎత్తొండ గ్రామాల్లో కూర్చుందాం. అదేవిధంగా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది.
చివరి ఫైనల్ బిల్లులు 20,000 30,000 ఆపేయటం, మీకు బిల్లులు రావు ఇంతే వస్తాయని చెప్పడం. ఇటువంటి ప్రతి గ్రామంలో లెక్కలేనటువంటి ఇవాళ దగ్గర 100 కోట్ల రూపాయలు ఇవాళ మీరు మీ అంచెల దగ్గర ఉన్నాయి స్పష్టంగా చెప్తుంది. దమ్ము ధైర్యం ఉంటే రండి, డేట్ పెట్టండి, మరి రవీందర్ రెడ్డి గారిని తీసుకుని వస్తాం, ప్రత్యక్షంగా లబ్ధిదారు దగ్గర తెలుసుకుందాం. అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నీల కందకుర్తి మధ్య పట్టుకున్నారు. అక్రమంగా పట్టుకున్న పీడీఎస్ బియ్యాన్ని తహసీల్దార్ రామచంద్ర వేలంపాట వేశారు. అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తే కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. రెంజల్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న ప్రభుత్వ పీడీఎస్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నీల కందకుర్తి మధ్యలో పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. బియ్యాన్ని వేలంపాట వేయడం జరిగిందని తహసీల్దార్ రామచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయంలో మొదటి దఫాలో 7 క్వింటాళ్ల 60 కిలోలు, రెండవ దఫాలో 324 క్వింటాళ్ల 70 కిలోల బియ్యాన్ని పట్టుకోవటం జరిగిందని అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వాటిని వేలంపాట వేయటం జరిగిందని ఆయన తెలిపారు. వేలంపాటలో 6 సభ్యులు పాల్గొనగా 2 సభ్యులు అధిక మొత్తంలో ధర పలికి చేదెక్కించుకున్నారని ఆయన వెల్లడించారు. వేలంపాటలో పాల్గొన్న వారు మొదటగా 20,000 రూపాయలు డిపాజిట్గా చెల్లించి వేలంపాటలో పాల్గొన్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అస్వహక్ అహ్మద్, సీనియర్ అసిస్టెంట్ అలీమా బేగం తదితరులు పాల్గొన్నారు. ఆటోలో పౌర సరఫరాలకు సంబంధించిన పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నప్పుడు పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ ఎన్ఫోర్స్మెంట్ గారు దాన్ని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. ఇది 2021లో జరిగింది. ఇది అప్పుడు జిల్లా కలెక్టర్ గారు దీన్ని వేలంపాట వేయాలని నిశ్చయించి ఉత్తర్వులు జారీ చేసినారు. దానికి సంబంధించి ఈరోజు వేలంపాట వేయడం జరిగింది. అది 7 క్వింటాల 60 కిలోలు ఉన్నాయి బియ్యం. వాటిని ఇవాళ వేలంపాటలు అత్యధికంగా 23.50 పోయినది. దాని మొత్తం విలువ 17,860 రూపాయలు అవుతున్నది. అట్టి దానిని మేము దాన్ని జిల్లా కలెక్టర్ గారికి ఆమోదం కొరకు పంపుతున్నాము. సార్ ఆమోదం ఇవ్వగానే వాటిని ఆ అమౌంట్ను చాలా రూపాయలు కట్టించుకొని వారికి బియ్యము రిలీజ్ చేయడం జరుగుతుంది. అది కాకుండా కూడా 2023 సంవత్సరంలో 324 క్వింటాల 70 కిలోల బియ్యంను వెహికల్ తరలిస్తుండగా పౌర సరఫరా శాఖ వారు దాన్ని పట్టుకొని సీజ్ చేశారు. అట్టి దానిని 2023 సంవత్సరంలో కలెక్టర్ గారు దీనిని వేలంపాట వేయాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసినారు. దానికి సంబంధించి కూడా ఇవాళ వేలంపాట నిర్వహించడం జరిగింది. ఆ వేలంపాటలో అత్యధికంగా 20.50 రూపాయలకు ఒక వ్యక్తి పాడినారు. ఆ దానిని కూడా ఇవాళ కలెక్టర్ గారికి ఆమోదం పంపుతున్నాము. కలెక్టర్ గారు ఆమోదము చేసిన తర్వాత దాని మిగతా డబ్బు ఏదైతుందో చాలా రూపంలో చెల్లించడం కొని వారికి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ డి సాయాగౌడ్ బాధ్యతలు స్వీకరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్కు చేరుకుని బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ అధికారులు, సిబ్బంది పీడీని పుష్పగుచ్చాలు, శాలువాతో ఘనంగా సన్మానించి డిఆర్డీఏ పీడీ సాయాగౌడ్ అధికారులను, సిబ్బందిని పరిచయం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా పీడీగా కొనసాగిన చందర్ రాథోడ్ బదిలీ కాగా ఆయన స్థానంలో సాయాగౌడ్కు ప్రభుత్వం పోస్టింగ్ కల్పించింది. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా అంకిత్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్కు చేరుకుని బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టర్కు స్వాగతం పలికి పరిచయం చేసుకున్నారు. జిల్లా అదనపు కలెక్టర్గా కొనసాగిన చిత్రా మిశ్రాను ఏటూరు నాగారం ఐటీడీఏ పీఓగా బదిలీ చేస్తూ ఆమె స్థానంలో అక్కడ పనిచేసిన 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అంకిత్ను నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్గా ప్రభుత్వం పోస్టింగ్ కల్పించింది. ఈ మేరకు అదనపు కలెక్టర్ అంకిత్ బుధవారం ఇక్కడికి చేరుకుని బాధ్యతలు స్వీకరించారు.
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 16న సమ్మె నిర్వహిస్తున్నామని అన్నారు. మండలంలోని కార్మికులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 10 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పాలనలో 104 సంవత్సరాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాల్లో 29 చట్టాలను రద్దు చేశారని, స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించకుండా కనీస వేతనాలు ఇవ్వలేదని, అన్యాయం చేస్తూ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయకుండా, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించకుండా ప్రజలపై భారాలను మోపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. నిజామాబాద్ నగరంలోని భవానీనగర్ డెవలప్మెంట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేసింది. పవిత్రమైన వసంత పంచమి రోజున 2024-26 సంవత్సరానికి గాను ప్రమాణ స్వీకారం చేశారు. గౌరవ అధ్యక్షులుగా లక్కం భూమేష్, శ్రీమంచిరాజు, శివరాజ్యం, సరుకు రాధాకృష్ణ, కోశాధికారిగా లింగ నరహరి గుప్తా, ఉపాధ్యక్షులు ఏ దేవాగౌడ్, ఆర్ రమేష్ గౌడ్, సంయుక్త కార్యదర్శి చల్లా సురేష్ గుప్తా, ఆర్గనైజేషన్ సెక్రటరీ బి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. నవిపేట మండలం జన్నేపల్లిలోని ఎస్ఎస్ఆర్ సిబిఎస్ఈ పాఠశాలలో వసంత పంచమి పూజలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు సరస్వతి అమ్మవారి పూజ, పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. గత 8 సంవత్సరాల నుండి వసంత పంచమి రోజు విద్యార్థులకు అడ్మిషన్ ఫీజు లేకుండా పాఠశాలలో ప్రవేశం కల్పించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్, సిఇఓ హరిత మరియు పిల్లల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. బోధన్ పట్టణంలోని మారుతి మందిరం దుకాణ సముదాయంలోని 1వ షాప్కు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో పి రాజు అత్యధికంగా నెలకు 27,500 రూపాయలు అద్దెపాట పాడి దుకాణాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రవీందర్ గుప్తా మాట్లాడుతూ పై అధికారుల ఆదేశం మేరకు వేలం నిర్వహించామని చెప్పారు. నవిపేట్ మండల కేంద్రంలో శ్రీ 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 అయ్యప్ప స్వామి ఆలయంలో వసంత పంచమి 11వ వార్షికోత్సవం సందర్భంగా వివిధ అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ, తీర్థ ప్రసాద వితరణ చేశారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వసంత పంచమి సందర్భంగా బాసర సరస్వతి ఆలయానికి వెళ్లే భక్తులు నవిపేట కేంద్రంలోని అయ్యప్ప ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.